హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అడాప్ యానిమేట్ CC సాఫ్ట్వేర్ని యూస్ చేసి 2D యానిమేషన్ చేయడం అలా నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి ఆటో యానిమేషన్ నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాస్లో ఆటో యానిమేషన్ చేసాం, బట్ అది ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేసి వీల్ యానిమేషన్ చేసాం. బట్ ఈ వీడియోలో కంప్లీట్ ఆటో యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడాప్ యానిమేట్ CCU మొత్తం ఫుల్ సాఫ్ట్వేర్ 2D యానిమేషన్ సంబంధించిన మొత్తం కోర్స్ అంతా కంప్లీట్గా చెప్తాను. ప్రీవియస్ క్లాస్ చూడండి, దాన్ని బేస్ చేసుకుని ఈ క్లాస్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. అడాప్ యానిమేట్ CC ఇలా ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, దాంట్లో ఒక ఫస్ట్ న్యూ పేజ్ ఒకటి తీసుకుందాం. దాంట్లోకి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఇలా ఇంపోర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాక ఓకే, ఇది ఇలా బాక్స్ వస్తుంది, క్లిక్ చేయండి. దీన్ని కొంచెం మన స్క్రీన్కి తగ్గట్టు పెద్దది చేసుకుందాం. ఇది స్క్రీన్ తెలుసు కదా మనకి, MP4 ఫార్మేట్లోకి వెళ్ళాకే ఈ స్క్రీన్ ఎంత ఉందో ఆ స్క్రీన్ వరకే మనకి క్లియర్గా కనబడుతుంది అనమాట. సో ఈ స్క్రీన్కి అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ లేయర్ని నేను మార్చేద్దాం, బీజీ అని పెడుతున్నా బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ మూవ్ అవ్వకుండా మనం లాక్ చేస్తాం అనమాట దీన్ని. ఓకే, ఇంకో లేయర్ తీసుకున్నాను, ఆ లేయర్లోకి ఆటోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంపోర్ట్. సో దీన్ని కూడా కరెక్ట్గా మనకి కావాల్సిన సైజ్కి సెట్ చేసుకుందాం. ఓకే, కొంచెం చిన్న చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆటో యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఇలా స్క్రీన్ బయటికి పెడుతున్నా, అంటే ఇట్లా మూవ్ అయ్యి రావటానికి అవసరం అనమాట. సో ఇది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, వైట్ లైన్స్, అక్కడికి వచ్చి ఆగాలి. సో ఫస్ట్ యానిమేషన్ అయితే మనం వచ్చేద్దాం. ఫస్ట్ దీన్ని వీల్స్ అవన్నీ మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. దానికి కట్ చేసి మళ్ళీ మనం పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ కట్ చేశాను, డబుల్ క్లిక్ చేసి న్యూ లేయర్ క్రియేట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో బ్యాక్ వీల్ మళ్ళీ ఇది కట్ చేసి ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే రెండు ఒకే లేయర్లో ఉండకూడదు కదా. ఓకే, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఇది చూడండి ఆటో పైకి ఉంది కాబట్టి కరెక్ట్గా దీన్ని ఇలాగా కిందకి డ్రాగ్ చేయండి, బ్యాక్ సైడ్కి సెట్ అయింది. కరెక్ట్గా వీల్ సెట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ వీల్. మీకు లాస్ట్ క్లాస్ చూస్తే వీల్ అసలు దీంతో కలిపి 3 క్లాసెస్ అవుతుంది వీల్ యానిమేషన్ చేయడం. సో ఈజీగా వచ్చేసి ఉండాలి ఈ పాటికి. సో సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోండి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దానికే తెలుసు కదా, కన్వర్ట్ టు సింబల్ చేసేయాలి. ఓకే, F8 కొడితే కన్వర్ట్ టు సింబల్ అవుతుంది. ఓకే కొట్టండి. ఓకే, మొత్తం 3 చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? సో ఫస్ట్ ఫ్రేమ్స్. ఓకే, ఇది ఫస్ట్ నేమ్స్ మార్చేద్దాం. ఆటో, నెక్స్ట్ ఫ్రంట్ వీల్, ఇది బ్యాక్ వీల్. తర్వాత మనం ఫ్రేమ్స్ తీసుకోవాలి, యానిమేషన్ చేయాలి. వీల్ యానిమేషన్ ఆల్రెడీ 2 క్లాసెస్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే అక్కడ వరకు సేమ్ ఉంటుంది. కార్ యానిమేషన్ చేశాను, ఆటో యానిమేషన్ చేశాను. ఎవరైనా మిస్ అయితే చూడండి. సో ఫస్ట్ కొన్ని ఫ్రేమ్స్ తీసుకున్నా, అది 70 వరకు తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి అక్కడికి ఆటో ఇందాక చూపించిన లైన్స్ దగ్గరకు వచ్చి ఆగాలి కదా. సో మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తున్నా. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ సెన్సర్ అయినాయి చూడండి. ఓకే, ఇప్పుడు ఆ మూడింటిని ఏంటి, క్లాసిక్ వీల్ తెలుసు కదా, ఫ్రీ మూమెంట్ కోసం. అదే ఓకేనా. ఈ చిప్ వరకు ఉన్న ఈ 3 పాయింట్స్ కూడా క్లాసిక్ వీల్లోకి మార్చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఆటో అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసు కదా, వీల్ మూమెంట్, వీల్ రొటేట్ అవుతున్నట్టు చూపించాలి. సో ఆటో పెట్టుకుంటున్నాం. కౌంటర్ క్లాక్ ఎందుకు పెడుతున్నాం తెలుసు కదా, మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది కాబట్టి కౌంటర్ క్లాక్. 2 అనేది ఎందుకు పెట్టాం, స్పీడు. ఈ మ్యాప్ ఎందుకు పెడతాం, స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి మిడిల్లో ఉన్నదంతా ఫాస్ట్ అయ్యి మళ్ళీ లాస్ట్కి ఎండింగ్కి బ్రేక్ వేసినట్టు అనమాట, స్లో అవటం కోసం ఈ మ్యాప్. ఓకే, సేవ్ అండ్ అప్లై కొట్టాం. సేవ్
యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ వీల్ కూడా. సో కౌంటర్ క్లాక్ ఎందుకు తీసుకుంటున్నాం మీకు అర్థమై ఉండాలి. చూడండి క్లాసెస్, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే క్లాక్ తీసుకుంటాం, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కౌంటర్. సో ఇలా మ్యాప్ పెట్టుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ 2 వీల్స్ ఒకేలా ఉండాలి. మీకు ఇప్పుడు దాకా చూడండి ప్లే కొట్టగానే ఏమైంది, వీల్స్ రొటేట్ అవుతున్నాయి, బట్ ఆటో వీల్స్ అసలు మ్యాచ్ అవ్వట్లా. ఎందుకని, ఇప్పుడు దాకా మనం బ్యాక్గ్రౌండ్ని యానిమేషన్ చేసాం, జస్ట్ వీల్ యానిమేషన్ చేసాం, బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంటే ఆటో మూవ్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా ఆటో కూడా సేమ్ వీల్స్కి ఎలా సెట్ చేసాం అలా సెట్ చేయాలి, లేకపోతే ఆటో వీల్స్ సెట్ అవ్వవు. ఇది ఆటో యానిమేషను. ఈ ఆటో కూడా సేమ్ అట్లా చేసాం. ఇప్పుడు చూడండి వీలు ఆటో సేమ్ యాస్టీజ్ ఒకేలా మూవ్ అవుతున్నాయా. అది ప్రీవియస్ క్లాస్కి ఈ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ యానిమేషన్, ఇది కంప్లీట్ ఆటో యానిమేషన్. ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొద్దిసేపు ఆగింది, ఆ నెక్స్ట్ ఆ చివరికి ఇంక వెళ్ళిపోవాలి, కొద్ది బ్రేక్ పడింది, నెక్స్ట్ మళ్ళీ మూవ్ అయితే వెళ్ళిపోవాలి కదా. ఓకే, ఇప్పుడు ఇంకొన్నాం ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను సేమ్ ఇందాకలానే F5 ఫ్రేమ్స్ ఇన్సర్ట్. బట్ కానీ అబ్జర్వ్ చేయండి, మనం ఆల్రెడీ క్లాసిక్ ట్విన్ తీసుకోవటం వల్ల అది కంటిన్యూ క్లాసిక్ ట్విన్ వచ్చింది. దానివల్ల చూడండి చూపిస్తాను, ఆ క్లాసిక్ ట్విన్లో అప్లైలో ఉంటే ఈ చివర మనం కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేయడానికి హైలైట్ అవ్వట్లేదు, చూడండి సెలెక్ట్ అవ్వదు. కాబట్టి క్లాసిక్ ట్విన్స్ తీసేయాలంటే మనం ఇక్కడ దాకా కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసాం, తీస్తే మొత్తం పోద్ది. అందుకని మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. చూడండి ఇన్సర్ట్ చేసినా. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్నది క్లాసిక్ ట్విన్ తీసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆగింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా సెలెక్ట్ అవ్వదు. ఎందుకని, క్లాసిక్ ట్విన్ ఉంది కాబట్టి. ఇప్పుడు రిమూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి డ్రాగ్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిందా. ఇప్పుడు చివరికి బయటికి తీసుకొచ్చేయండి, బయటికి ఇలా తీసుకొచ్చేద్దాం, ఆటో ఇలా వెళ్ళిపోతున్నట్టు. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్స్ ఇన్సర్ట్ అయ్యింది చూడండి, కీ ఫ్రేమ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు క్లాసిక్ ట్విన్ పెట్టండి, క్లాసిక్ ట్విన్ పెట్టగానే ఫ్రీ మూమెంట్. చూడండి ఒకసారి కర్సర్ మూవ్ చేస్తా. ఓకేనా. బట్ కానీ చూడండి అబ్జర్వ్ చేయండి, వీల్స్ మూమెంట్ లేదు. మీకు ఇక్కడ కలర్ తెలియట్లే, ఇక్కడ చూడండి వీల్ మూవ్ అవుతుందా, అవ్వట్లా, ప్లెయిన్గా అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి యాస్టీజ్ సేమ్ ప్రాసెస్. వీల్ క్లిక్ చేస్తాం, కౌంటర్ క్లాక్ స్పీడ్ 2 పెట్టుకుంటాం. ఇక్కడ మ్యాప్లో మనం ఫస్ట్ స్టార్టింగ్ స్లో అండ్ మిడిల్లో ఫాస్ట్, లాస్ట్ అండ్ స్లో అవుతుంది. సేవ్ అండ్ అప్లై. ఇవి మీకు 3 క్లాసెస్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఈజీగా వచ్చేయాలి, మీరు ఈజీగా యానిమేషన్ చేసేది. సో బ్యాక్ వీలు సేమ్ ప్రాసెస్. ఓకే, స్పీడు మాత్రం ఒకేలా సెట్ చేసుకోండి. ఈ మ్యాప్ కూడా సేమ్ ఒకేలా సెట్ చేసుకోండి, ఎందుకంటే లేకపోతే ఒక వీలు స్పీడ్ తిరుగుద్ది, ఒక వీలు స్లో తిరుగుద్ది, మరి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకనే ఒకేలా పెట్టుకుంటే ఒకేలా. ఆటో కూడా చేయాలని చెప్పాను కదా, ఆటోకి రన్నింగ్ మూమెంట్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ మ్యాప్ ఒకటి సెట్ చేసుకుంటే చాలా. అది వీల్ ఎలా సెట్ చేసామో అదే యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోండి. సేవ్ అండ్ అప్లై. ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే కొడతా, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో చూద్దాం ఒకసారి. ఓకే, ప్లే కొడుతుంది చూడండి, ఇక్కడ దాకా వస్తుంది, స్టాప్ అయింది, మళ్ళీ మూవ్ అయింది, వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్కసారి మనం కంట్రోల్ ఎంటర్ కొడదాం, ఫుల్ స్క్రీన్ చూడండి, వచ్చింది ఆటో, ఆగింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ చూడండి వచ్చింది ఆటో, ఆగింది, వెళ్ళిపోతుంది. సో ఇది కంప్లీట్ ఆటో యానిమేషను. మీరు అంటే మూవీస్లో చూపిస్తారు కదా, కార్ ఒక షాట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది, కార్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది కదా, అది బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేస్తాం, వీల్ యానిమేషన్ చేస్తాం. బట్ ఇదేంటంటే ఈయన ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు వచ్చి ఆగింది, లేకపోతే ఎవరైనా దిగటానికి కారు వచ్చి ఆగాలంటే ఏం చేయాలి, ఈ టైప్లో యానిమేషన్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మీకు యానిమేషన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే నా ఛానల్ని సజెస్ట్ చేయండి, అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి.